వెల్కమ్ టు అమ్మక ప్రేమతో. And this show sponsored by Iceberg, Taste of Heaven, India's first organic ice cream brand. ఎక్కువ ఈవెంట్స్ చేస్తుంటావా? ఎక్కువ ఈవెంట్స్ చేస్తాను. ఇప్పుడు ఈ సీజన్లో ఈవెంట్స్ ఉంటాయి, నాన్ సీజన్లో ఉండవు. అప్పుడు ఏం చేస్తుంటారు అసలు? దేవుడి దయ వల్ల నాకు అన్ సీజన్ అనేది ఉండదు. మాక్సిమం ఎప్పుడు బిజీగానే ఉంటాను. ఒక 1 month ఉంటే అది నాకు ఎప్పుడు రెస్ట్ వస్తుందా అని నేను వెయిట్ చేస్తాను. ఓకే. అమ్మ ఉంటుందా ఎప్పుడు మీతోనే? లేదు, ఫస్ట్ చిన్నప్పుడు మమ్మీతో ఉండేది, మమ్మీ తన తర్వాత లేదు. అమ్మ ఒక డాన్సర్గా సరే ఓకే, కష్టపడుతుంది అదంతా ఓకే, రకరకాలుగా మాట్లాడతారు కదా. ఎవరేమనుకుంటా మనకెందుకు నాన్న. అప్పుడేమన్నా ఫస్ట్ లో ఏమన్నా పెయిన్ అనిపించేది? నాకేమనిపించదు. మనం చేసే పని మనకు తప్పు కాదన్న మనకేమనిపించదు. నాకు ఎవరేమనుకున్నా నాకు ఇబ్బంది. మనం ఫస్ట్ లో అన్నారు, మా బంధువులు అన్నారు, మా వాళ్ళు అప్పుడు అన్న వాళ్ళే, ఇప్పుడు అందరూ మా పాప కోసం వెయిటింగ్ అన్న. అది మన చెవుని పట్టించుకోకూడదు. ఆడపిల్లల గురించి అన్ని అంటుంటారు, వింటా ఉండాలి. ఓకే. అవి మనం పట్టించుకుంటే ముందుకు పోలేం కూడా. దేంట్లో కూడా ఇంత పేరు వచ్చిండేది కూడా కదా, ఎన్ని పట్టించుకొని ఆపేసింటే. ఇలా నాన్న వద్దనే అన్నాడు అప్పట్లో. ఆ గొడవలు కూడా కొందరు వాళ్ళ విన్నాం. అయినా కూడా నేను ఆపిందిలా పాప వెనకే వేసుకొని వచ్చింది. వాళ్ళ అన్న కూడా ఈ రోజుకి ఏమన్నాడు. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలకి కొంత ఇరుగు పొరుగు చుట్టాలు గురించి ఎక్కువ కొంతమంది మాట్లాడడం కూడా మానేశారు. చుట్టాలు బంధువులే. ఇప్పుడు ఆ బంధువులు అందరూ వస్తున్నారు ఇప్పుడు. ఓకే. ఇంటి దగ్గర అందరు అడిగారు, మీ కూతురు డాన్సులకు వెళ్తుందంటే కదా, రాత్రులు కదా, పగళ్ళు కదా, అట్లా ఇట్లా అని ఏదేదో. ఇప్పుడు ఏ డ్రెస్ వేసుకుంటావు, అది ఎక్కడ కొన్నావు నన్ను అడగడానికి ఇంటి మీద అందరు వస్తారు. బట్ నువ్వు ఎప్పుడన్నా ఇబ్బందులు పడ్డావా ఇనిషియల్ డేస్లో? అంటే మనకి ఆఫర్ ఇవ్వటం కూడా చాలా పెద్ద విషయం. డాన్స్ షోలకు తీసుకెళ్తుంటారు చాలామంది ఈవెంట్ మేనేజర్లు, వీళ్ళందరూ ఎప్పుడన్నా తప్పుగా మాట్లాడటం, లేకపోతే డబ్బులు ఇవ్వకపోవటం, ఇబ్బందులు పెట్టడం? ఇబ్బంది అంటే అన్నిటికీ నేను మెయిన్ అడ్జస్ట్ అయిపోతాను. ఇప్పుడు నాకు ఇదే కావాలి, ఇలాగే ఉండాలి, ఇలా ఉంటేనే నేను వస్తా, అంత డిమాండ్ నేను చేయను. ఇంకొకటి, నన్ను ఎవరు మామూలుగా అలా ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే నన్ను అందరు చిన్నపిల్లలాగే చూసుకుంటారు ఇప్పటికి కూడా. నేను చిన్నప్పటి నుంచి నేను చేయడం వల్ల మరి అది ఏమో తెలీదు, నాతో ఎవరు బ్యాడ్గా బిహేవ్ చేయరు, 90% చేయరు. ఇంకా షోల్లో అంటారా, ఇంకా కింద ఉన్న వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. నేను అది తీసుకుంటే నేను ఇంకా షో చేయడం అవసరం లేదు. ఓకే. ఎక్కువ ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ వినాల్సి వస్తుంది ఒక్కొక్కసారి? నెగిటివ్ కామెంట్స్ అని ఏముండదు, హట్టింగ్ చాలా ఉంటాయి, బూతులు కూడా తిడతారు. కొన్ని నవ్వుకుంటేనే తప్ప నేను హట్ అవ్వను. అండ్ ఎవరైనా అమ్మాయిలు ఏదన్నా అంటే నాకు బాధేస్తుంది. వీళ్ళకి ఏం తెలుస్తుందండి, మెసేజ్ చేస్తారు లేకపోతే కామెంట్ చేస్తారు. నేను ఎంత బాధపడ్డాను, మా అమ్మ ఏం చేస్తే నేను ఇప్పుడు ఇక్కడ దాకా ఉన్నాను. ఇంట్లో కూర్చొని ఎవరు ఎన్నన్నా చెప్తారు. మనం ఒకటి చెయ్యాలన్నా కూడా, అంటే నన్ను ఒకరు పిలిచారంటే నాలో ఏదో కొంత టాలెంట్ ఉండబట్టే కదా పిలిచారు. వీళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు, నాకు అదే నవ్వు వస్తుంది. అంతే, నేను ఇంకేం ఫీల్ అవ్వలేదు ఇప్పుడు. అంటే ఏం చెప్తావు కవిత, అంటే కుటుంబంలో ఉన్న బాధ్యతలు తీసుకోవాలి, కుటుంబం నడవాలంటే నేను పని చేయాలి, అది చిన్నప్పటి నుంచే ఉందా లేకపోతే? చిన్నప్పటి నుంచే ఉంది అది. నేను డాన్సే చేయలేదు. చిన్నప్పుడు వెళ్ళేదాన్ని క్లాసెస్కి, అట్లా వెళ్ళాను. అంటే క్లాస్ అంటే కాదు, ఒక అన్నయ్య ఉండేవారు ఇంటి దగ్గర, ఆ అన్నయ్య నన్ను తీసుకెళ్ళేవాడు షోస్కి గట్రా. తర్వాత మధ్యలో ఇంట్లోనే గొడవలు అయి చెప్పి ఒక 1 year 9th ఆపాను. నేను 10th ఆపేసాను. 9th తర్వాత 10th మొత్తం నేను చేయలేదు షోస్. 10th ఎండింగ్లోనే మళ్ళీ వెళ్ళాను. నువ్వు చదువుకుంది ఏంటి? 9th? ఫస్ట్ ఇయర్ వరకు చదివాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఎందుకు ఆపేయాల్సి వచ్చింది? అప్పుడు కూడా ఇది నాకు ఫైనాన్షియల్గా మంచిగా లేదు. మా అమ్మ నా చదువు కోసం పడే బాధలు నేను చూడలేకపోయేదాన్ని. ఓకే. అన్నయ్య చదివేవాడు, నేను చదివేదాన్ని. నాకు అందులోని ఫీజు పరంగా కొంచెం ఇబ్బంది పడ్డారు. అన్నిటికీ మా అమ్మ ఇంకా మా నాన్న ఉండేవారు, కానీ అప్పుడే మా నాన్న కొంచెం పట్టించుకునే వాళ్ళు కాదు, తాగి అట్లా ఉండేవాళ్ళు. ఇంకా అమ్మ ఒక్కటే, ఏది చేసినా అమ్మే. నేను ఇంకేదన్నా అడగాలన్నా కూడా నాకు బాధ వేసేది. ఇది అడగాలంటేనే నాకు భయం వేసేది. ఇప్పుడు ఏం చేస్తుందో, ఎట్లా తెస్తుంది, అట్లా ఫీజు అడిగినప్పుడు నేను ఇంట్లో చెప్పలే. అది కొంచెం ప్రాబ్లం అయిపోయి తర్వాత చదువు మానేశాను. ఏమనిపించిందమ్మా ఆ టైంలో? చాలా ట్రై చేశారు, లేదు అది మాత్రం బాధే. చాలా ట్రై చేసింది మమ్మల్ని చదివించడానికి. ఏంటంటే మా నాన్నలు కూడా నన్ను 10th వరకు చదివించారు. నా బిడ్డలనే బాగా చదవాలనుకున్నాను, కానీ దేవుడు నా బిడ్డకి ఇది ఇచ్చాడు. అంత ఇంటర్ వరకే, ఇద్దరంతే, బాబు కూడా ఇంటర్ వరకే. అన్నయ్య చదువుతాడు కదా అని చెప్పి నేను ఏదో ఒక వర్క్ చేసుకుంటా అట్లా ఉందామని నేను చేస్తే మా అన్నయ్య కూడా తర్వాత మానేశాడు. ఓకే.